నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని, ముఖ్యంగా బీసీ కులాలకు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలా ఎదిగేందుకు, వారి వ్యక్తిగత జీవితాలు పెంపొందేందుకు ఈ ఆధునిక విజ్ఞాన సాంకేతిక పరమైన పనిముట్లను కూడా అందచేసి వారి సంక్షేమానికి కృషి చేస్తుందని బీసీ సంక్షేమ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మడ్పోర్ట్లో ఉన్న ధోబీఘాట్లోని స్టార్ వైట్స్ సంస్థ రూపొందించిన 80 లక్షల విలువ చేసే ల్యాండ్రీ మోడర్న్ మిషన్లను షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి వెన్నెల గద్దర్తో కలిసి ప్రారంభించారు. అంతకుముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్తు, 500 రూపాయల గ్యాస్ పథకం ద్వారా మంజూరు అయిన లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలం మారుతున్న కొద్దీ కులవృత్తులను మర్చిపోతున్నారని, కులవృత్తులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. వెన్నెల గద్దర్ మాట్లాడుతూ, బీసీల ఐక్యతకు, వారి ఎదుగుదలకు అన్ని విధాలుగా కృషి చేస్తుందని, వెనుకబడిన తరగతుల కులవృత్తులపై జీవనాధారం సాగించే వారందరికీ వారి కులవృత్తులను కాపాడుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ బాల మాయాదేవి, బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్, స్టార్ వైట్ సంస్థ మార్కెటింగ్ మేనేజర్ ప్రదీప్, భరత్, టీఎల్డీఏ కార్యదర్శి చరణ్, కోశాధికారి అయల్ రెడ్డి, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ కమిషనర్ గారు, అదేవిధంగా బీసీ ఎండి గారు, ఈడీ, బీసీ కార్పొరేషన్ గారు, రజక సంఘాల నాయకులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మడ్పోర్ట్ ప్రాంత రజక బంధువులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పాత్రికేయులందరూ కూడా ఈరోజు మన వైపు ఒకవైపు ఏమో మడేలు మార్చయ్య, దాని తదుపరి అంతేగాక పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోవాలని పరిమితమైతే ఉన్నాయి. ఇది ఇంతకుముందు నేను చెప్తే తప్పైతుంది కావచ్చు. నేను శంకరన్న గారు, బసవరాజు సారన్న గారు చెప్పిన మాటల్ని మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. మనం ముందు బలహీన వర్గాలు ఫ్యామిలీస్ పైన ఆధారపడి ఉన్నాయి. వాళ్ళు డైలీ కొద్దిగా మంత్లీ కొద్దిగా ఏదైనా సంపాదించుకోవడానికి అనేది మనకి తెలంగాణ ప్రభుత్వం అనేది మనకి కేటాయించిన పెట్టకపోగా మనకి ఇక్కడ ఓపెనింగ్ చేస్తున్నారు. ప్రారంభం చేయాలని అక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అందరి నిధులతోటి, ప్రభుత్వ నిధుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ఆలోచనతో పోతాను. అదేవిధంగా మిగతా కులవృత్తుల వాళ్ళకి సంబంధించి కూడా వృత్తిపరంగా అప్గ్రేడేషన్ చేయాలని, అభివృద్ధిలోకి తెచ్చి వాళ్ళ ఉపాధి అవకాశాల్లో వాళ్ళ హక్కును ఎక్కడ కూడా కోల్పోకుండా భవిష్యత్ తరాలు కులవృత్తులను చేసుకొని తిరిగి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం సహకరించి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే శిక్షణ ఇచ్చి ఆర్థిక సహకారం అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి వాళ్ళ కులవృత్తులనే వేదికగా చేయడంతో పాటుగా విద్య, వైద్యము, సంక్షేమం అనే రకాలుగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సరైన ప్రాధాన్యత ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏ కులానికి ఎంత వాటా ఉండాలనేటువంటి అంశం తెలపడానికి జన సర్వేను చేస్తూ ఉన్నది. ఆ సర్వే ఆధారంగా రాబోయే కాలంలో బలహీన వర్గాలందరికీ అది సప్లాన్ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల ద్వారా ఆర్థిక పరమైన లాభము, న్యాయము, సామాజిక న్యాయము, రాజకీయ న్యాయం జరగబోతుందని మనవి చేస్తాం. ఈరోజు ఇక్కడ కంటోన్మెంట్లో సిక్ విలేజ్ ధోబీఘాట్లో మోడర్న్ మెషిన్ లాండ్రీ యూనిట్ ఓపెన్ చేయడం జరిగింది. 2 యూనిట్స్ ఓపెన్ చేయడం జరిగింది. మన పొన్నం ప్రభాకర్ గారు, మన మినిస్టర్ గారు ఈరోజు ఇక్కడ వచ్చి ఓపెన్ చేశారు. నిజం చెప్పాలంటే మొత్తం తెలంగాణ అంతా ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఎస్పెషలీ
మన కంటోన్మెంట్లో పండగ వాతావరణం ఒక వారం నుంచి ఏర్పడింది. ఎందుకంటే కంటోన్మెంట్ ఒక అంటరాని ప్లేస్గా చూడబడుతుంది గత ఏండ్లగా. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కంటోన్మెంట్ మాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటూ, డిఫెన్స్ సంబంధించింది అన్నట్టు ఉంటూ ఉండేవారు. కానీ ఇమ్మీడియట్గా మేము ఎప్పుడైతే ఇన్ఛార్జ్గా మేము సీఎం అన్నగారిని కలిసామో అప్పుడు అన్నారు, అన్న కంటోన్మెంట్ అనగానే ఏం వరి కానవసరం లేమ్మా, నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు తెలుసు అక్కడ పరిస్థితులన్నీ, అందుకని ఒక ఐఎఫ్ఎస్ని మనం రిక్రూట్ చేసుకున్నాము. ఇక్కడ పనిచేసిన మన సీఈఓ గారు, బోర్డులో పనిచేసిన సీఈఓ గారు ఇప్పుడు ప్రస్తుతానికి అజిత్ రెడ్డి గారు మన ఓఎస్డీగా ఉన్నారు. పోయిన వారమే గత 6-7 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ 48,53,654 అమౌంట్, మొత్తం 49 లక్షల అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానితో ఎస్సీబీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు జీతాలు ఈ నెల రిలీజ్ అవుతాయి, ఎరియర్స్ రిలీజ్ అవుతాయి. అట్లాగే డెవలప్మెంట్, ఆ అమౌంట్ డెవలప్మెంట్, కంటోన్మెంట్ డెవలప్మెంట్ సంబంధించినకు ఉపయోగపడుతుంది. అట్లాగే రెండవది ఏంటంటే గ్యాస్ సిలిండర్సు, మన 200 యూనిట్లు కరెంటు బిల్లు మాఫింగ్, ఇంకా చూస్తే